శ్రీ గురుభ్యో నమః. మహాగణాపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు నవంబర్ 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో రవి శుక్రులు, వృశ్చికంలో బుధుడు కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి సమస్యపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఏ నడుస్తున్నా ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న భావన ఏర్పడదు. కొంతమందికి ఏ నడుసని బాగుంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే మీకు ఏ నడుసనిలో కూడా ప్రస్తుతం గోచారీత్యా చక్కగా ఉంది. ఇటు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఒక స్థలాన్ని కానీ ఇంటి కానీ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఏలినట్స్ వల్ల కొంచెం మెంటలీ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. కుటుంబంలోనే కాస్త చికాకు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. సప్తమంలో రవి శుక్రులు ఉన్నారు. శుక్రుడు రవితో అస్తంగతమయ్యారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీరు ఎదుగుదలకు ఇదే ఒక మంచి అవకాశం అని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పొచ్చు. చక్కగా దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. మెంటలీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ డీప్గా ఆలోచించి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంటుంది. అటువంటి కాకుండా ప్రాక్టికల్గా ఉండి వాస్తవాలు గ్రహించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ఏదైనా ఒక నిర్ణయం వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. 10 పరులుగా ఆలోచిస్తారు. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఎలా ఉంటుంది అలా ఉంటుందని ఒక భావన ఎక్కువగా ఉంటుంది. ఒక ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అయితే ఇటువంటి సమయంలో కుటుంబ సభ్యుల సహకారాలు లేదు అంటే కనుక స్నేహితుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు మేలు చేయవు. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. అదే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. చిన్న డిస్టర్బెన్స్ కానీ లేదా మాట పెరిగే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అనేది శ్రేయస్కరం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక దీపం పెట్టడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి కాలభైరవ రూపు మెడలో వేసుకోండి. నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏదైనా ఒక యూనివర్సిటీలో కానీ, ఒక పెద్ద ప్రైవేట్ సంస్థలో కానీ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. రాజకీయ రంగాల వారికి అనుకూలం. నూతన పెట్టుబడి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఏది ఏమైనా సరే నలుగురిలో బాగుండాలి, మనము బాగుండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అప్పులకి దూరంగా ఉండడం, అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాకుండా ఉండడం జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అధిక సూచన కనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు ఖర్చుని అదుపులో ఉంచడం చెప్పదగిన సూచన. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. బంధువర్గంతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం సాఫీగా ఉందని చెప్పవచ్చు.
అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. సప్తమంలో రెట్రాగేట్లో ఉన్నారు. వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు పట్టుదలతో ముందుకెళ్ళండి. ఏదైనా సాధించాం అనే ఆలోచన ఉంటుంది, కానీ కార్యరూపం వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. ఇది చేయగలమని మీకు తెలిసి కూడా బద్ధకం కావచ్చు, లేదంటే ఏ ఇతరమైన విషయం కావచ్చు, కానీ వెనకడుగు వేస్తారు. ఏ రోజు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఏర్పడుతుంది. వ్యాపారం గత వారం కంటే కొంత లాస్ అని చెప్పను, కానీ కొంత ప్రాఫిటబిలిటీగానే ఉంటుంది. మరీ ఎక్కువగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. భవిష్యత్తు కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంటు అది కార్యరూపం దాలుస్తుంది. 10 మందిలోనూ హుందాగా ఉండాలి. రేపొద్దున మన కంపెనీ గ్రో అవ్వాలని మీరు ఏదైతే కష్టపడతారో అది నెరవేరుతుంది. ఉద్యోగంలో కూడా మంచి స్థాయిని సంపాదించుకుంటారు. 10 మందిలోనూ పేరు పెక్కదలుచుకుంటారు. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడడం ఈరోజు గుర్తింపు లభించిన భావన ఏర్పడుతుంది. ఏదైనా భగవత్ సంకల్పం, ఈ మన చేసిన పూజలు కావచ్చు, లేదా పెద్దవాళ్ళ ఆశీస్సులు కావచ్చు, చక్కగా పైకి ఎదిగేమన్న ఒక భావన ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగింది. మోసపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది కొంతమందికి అండి, అందరికీ కాదు. ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు ఉచ్చబడి ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. సంతాన సంబంధించిన విషయంలో చిన్న ఆటుపాట్లు కానీ, ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరంగా కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం పట్ల జాగ్రత్త వహించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం కూడా చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార రీత్యా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ స్థానాలు గురువు బలంగా ఉన్నారు. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు, ధన సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్ పరంగా బాగా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చక్కగా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశం చక్కగా సద్వినియోగపరచుకోండి. ఏదైనా సరే మన సంకల్పం, మనం కష్టపడాలి, పైకి ఎదగాలన్న భావన ఉంటుంది. మనం ఎదిగితేనే 10 మందికి సహాయం చేయగలన్న భావన కూడా ఏర్పడుతుంది. సహాయ సహకారాలు చక్కగా చేయగలుగుతారు. 10 మందిని ఆదుకోగలుగుతారు. మీకు వచ్చిన జీతంలోనే కుటుంబ పోషణ ఉంటుంది. అధిక బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబాన్ని, తమ్ముడిని, అక్కచెల్లిని ఎక్కువ బరువు మోస్తున్న బాధ ఎప్పుడు మీకు ఏర్పడదు. మన కుటుంబం, మన కష్టపడాలి, మనమే పెట్టాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఉమ్మడి కుటుంబం అంటే అమ్మో అని భయపడతారు, కానీ మీకు అలా ఉండదు. అందరూ కలిసి ఉండాలి, దాంట్లో మనం ఉండాలి, కష్టపడదాం, రూపాయి సేవ్ చేద్దాం, అందరికీ పెడదాం అన్న భావంతో మీరు ఉంటారు. అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా లాభించే విధంగా గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్థలం కానీ, ఇల్లు కానీ కొనాలని యోచన చేస్తారు. అయితే ప్రస్తుతం వాటిని పక్కన పెట్టి మ్యాక్సిమం సేవింగ్స్ రూపేనా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, తర్వాత బాగుంటుంది. స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు రేట్ రావడం, అది అమ్మకానికి రావడం కూడా జరుగుతుంది. అవసరమైతే తప్ప ల్యాండ్ అమ్మకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవడం మన ధర్మం. 10 మందిలోనూ కలిసి ఉండడం చెప్పదగినది. నాకు నేనుగానే ఉంటాను, నేను సింగిల్గానే వెళ్తానని కాకుండా నలుగురితో పాటు వెళ్ళి లోక జ్ఞానాన్ని మరింతగా ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల స్థానం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలు మీరు చక్కగా వినియోగపరుచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు కూడా చక్కగా లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి అవకాశం అని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగింది. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ
పండించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే కొంచెం జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. దూర బంధువుల నుంచి ఒక శుభవార్తను వింటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహించాలి. మంచి అమ్మాయికి సంబంధం కుదిరింది, అబ్బాయికి సంబంధం కుదిరింది, సంతోషపడతారు. ఏదేమైనా సరే భగవత్ సంకల్పం వల్ల బాగుందని చెప్పేసి 10 మందికి మనం సహాయం చేస్తున్నాం, ఆ భగవంతుడే మనకు సహాయం చేశాడన్న భావన ఏర్పడుతుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఇంకా చాలా బాగుందని చెప్పొచ్చు. మీరు ఈ మిథున రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఆరావెల కుంకుమ, మొగల్పూ కుంకుమతోటి అమ్మవారికి అయ్యవాళ్ళకి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి వారు అనుకూలంగా ఉంది. రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు ఉంటుంది. అది మంచి ఖర్చే ఉంటుంది. ఎప్పటి నుంచో ల్యాండ్ విషయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. కాస్త మనశ్శాంతి అనేది లభిస్తుంది. ల్యాండ్ సేల్ అవుతుంది. ఆ వచ్చిన డబ్బులతోటి అప్పు తీర్చాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా పర్సనల్ లోన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి దూరంగా ఉండడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి అంత అనుకూలంగా లేదు. అవసరమైతే ప్రయాణాల విషయంలో వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా కుటుంబ పరంగా అందరూ మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఏదైనా సరే మీకు కుటుంబం అండగా ఉంది అన్న భావన ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని ఉన్నా లేకపోయినా బయట వాళ్ళు మనకెందుకు, మన ఇంట్లో వాళ్ళు మనకు సహాయ సహకారాలు ఉన్నారు, మన ఇంట్లో వాళ్ళు మనకి అన్ని విధాలుగా చూసుకుంటున్నారనే భావన ఉంటుంది. భాగ్యంలో శని బలంగా ఉన్నారు. కావాల్సిన పనులు చకచకా పూర్తి అవుతాయి. గతంలో కంటే ఇప్పుడు చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, ఖర్చులు తగ్గుతాయి. అంతకుముందు వ్యయంలో గురువు ఉన్నారు, ఖర్చులు అధికంగా ఉండేది, రాబడి తక్కువ ఉండేది. ఇప్పుడు జన్మరాశిలోని గురువు బలంగా ఉన్నారు, ఖర్చు అలాగే ఉంటాయి, ఖర్చులు తగ్గుతాయి, రాబడి బాగుంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగపరచుకోండి. బంధువర్గంతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న గ్యాస్ట్రిక్ కానీ, మోకాల నొప్పులు కానీ, స్పైన్ సంబంధించిన కానీ, అసిడిటీ, ఇండైజెషన్, ఈ వీటిలో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రస్తుతం ఉన్న కంపెనీ కాకుండా వేరే స్టేట్ కావచ్చు, వేరే దేశం కావచ్చు, ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రస్తుతం అది అనుకూలంగా లేదు. ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ వీరికి లేవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాలం అనుకూలంగా ఉంది. వీరికి నడుస్తున్న దశ చాలా బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి నుంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో పెండింగ్ ఉందో, ల్యాండ్ పరంగా రావాల్సింది అమ్ముదాము అనుకున్నప్పుడు ఆ రాని డబ్బు ఇప్పుడు చేతికి అందడం, కొన్ని అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, వారి అండదండలు మీకు బాగా లభిస్తాయి. మీ భాగస్వామి మీద పెట్టిన ల్యాండ్ ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాలకి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటిషియన్కి, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి చక్కగా ఉందని చెప్పొచ్చు. చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి, ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్ వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వైద్యుతులు ఉన్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తుంది, కానీ జీతం తక్కువగా ఉంటుంది. ఇంత చదువుకుని వైద్యుతులు ఉండి కూడా ఇంత తక్కువ జీతమా, వేరే ఉద్యోగానికి వెళ్ళిపోదాం అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. ఎందుకంటే డబ్బు కంటే మీకు పరువు మర్యాదలు, ఒక గౌరవం అనేది మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మీరు దాని మీద ఫోకస్ చేస్తారు. ప్రస్తుతం దాని మీద ఫోకస్ చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు
సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వీరికి అర్ధాష్టమ నడుస్తుంది. కొన్ని పనులు నిదానంగా అవుతాయి, కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినా తర్వాత పూర్తి అవుతుంది. వ్యయంలో గురువు ఉన్నారు. వీళ్ళకి పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది, లేదా రూపాయి ఖర్చు ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు కుజుడితో కలిసి. కుటుంబ పరంగా చిన్న మనస్పర్ధలు, ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. సంతానానికి మన సంబంధం వస్తుంది, చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అది ఎందుకు ఏమిటో తెలియదు, కారణాలు ఉండవు. కుటుంబం కోసం సాయశక్తిగా కష్టపడతారు, అది గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. బయట వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కానీ ఇంట్లో వాళ్ళు మనం ఎప్పుడూ గుర్తించరు. మీరు ఎంత కష్టపడుతున్నా సరే అది గుర్తింపు లేని ఉద్యోగం అనుకోండి, గుర్తింపు లేని వ్యవహారం ఏదైనా సరే, ఇవన్నీ పక్కన పెట్టి మనకెందుకు మనం పని చేసుకుపోదాం, గుర్తింపు ఉంటే ఒకటే లేకపోతే ఒకటే, మనకు అవసరం లేదు, మన పని మనం చేద్దాం అనే భావంతో ఉంటారు. అది ఒక మంచితనం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది అదేవిధంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సప్తమంలో రాహు ఉన్నారు. మెంటలీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇటు ఉద్యోగంలోనూ ఇంట్లోనూ పరిపరి విధాలుగా ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం, లేదంటే ఇబ్బంది పెట్టడం ఇదిగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి, పెద్దగా ఉండవు. కానీ ఆలోచన విధానం మటుకి ఏదో అయిపోతుంది, లేదా హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుందేమో అన్న భావన ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి భోజనం, నిద్ర తీసుకోవడం చెప్పదగినది. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నాడు, కుజుడితో కలిసి వక్రించి ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులు పెంపొందించుకోవడం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే నలుగురిలో గౌరవంగా ఉండాలనే భావన ఏదైతే ఉందో కలిసి వస్తుంది. కుటుంబ సహాయ సహకారాలు, ముఖ్యంగా తల్లి వైపు నుంచి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి కూడా మీకు. అదేవిధంగా సంతాన భాగ్యం, సంతానం కోసం చేసే ప్రయత్నాలు, సంతానం కోసం ఎదురుస్తున్న వరకు మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రాష్ట్రాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు, నీచిపడి ఉన్నారు రవి. వివాహ సంబంధించిన విషయంలో ఒక కొలికి సంబంధం వచ్చి చేయి జారిపడి ఉంటుంది. అయినా మన మంచిగా అనుకోండి, మంచి సంబంధం వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా వహించాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు సావాసాలకి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అయితే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం, పిక్నిక్లకి విహారయాత్రలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంటుంది. ఫ్రెండ్స్ వీటికి దూరంగా ఉన్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానం లభిస్తుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎన్ని ఉన్నా కాస్త మెంటలీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సప్తమంలో రాహు ఉన్నారు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం వల్ల మనసు కొన్ని విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ద్వితీయంలో చంద్రుడు సంచారం వల్ల మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామంటే అది ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం అనే విధంగా గోచరిస్తుంది. ఏదేమైనా సరే మనకెందుకు, మన పని మనం చేసుకుపోతున్న భావంతో ఉంటారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. సంతానానికి ఒక వివాహం చేయాలనే యోచన చేస్తారు. మంచి సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తారు, సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక శుభవార్తను కూడా వినగలుగుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంచెం భగ్నపరిచే వాళ్ళు కూడా ఉంటారు. వాటిని పక్కన పెట్టి మీ వరకు మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, శని స్తోత్రాన్ని పఠించండి. అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని స్తోత్రం పఠించడం కానీ, లేదా ఓం నమః శివాయ అని 108 సార్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ నామం కనుక జపించినట్లయితే కొంతవరకైనా మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. లాభంలో గురువు ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. లాభం రూపాయి, ఖర్చు రూపాయి. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి.
డబ్బులు అలాగే వస్తాయి, ఖర్చు అలాగే ఉంటుంది. ఆ ఉన్న ఖర్చు సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగింది. అది బంగారం మీద కానీ లేకపోతే ఇంటి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీళ్ళు ఎప్పటి నుంచి ఇల్లు కొందాం అనుకుంటారు, డబ్బులు సరిపోయామో తర్వాత కొందాం అనే ఆలోచన ఉంటుంది, ముందు ఉన్న వాటికి సరిపెడదాం అనే భావన ఉంటుంది. అవన్నీ పక్కన పడిన ఎప్పుడు ఉండేవంటాయి. ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ఇల్లు కొనడం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. వస్తే మంచి ఇల్లు కొనడం కానీ అది మీ చిరకాల వాంఛ నెరవేర్చండి. అది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు అనేది చాలా కష్టతరంగా ఉంటుంది, అందరికీ కాదు కొంతమందికి. కానీ మనం ఉన్న ఇంట్లో, మన సొంత ఇంట్లో ఉండాలన్న మీ కళ ఏదైతుందో అది నెరవేర్చే సమయం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. అది వ్యాపారపరంగా బాగుంది, ఉద్యోగంలో మంచి స్థిరత్వం వస్తుంది, ఒక ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులతోటి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు, విహారయాత్రలు చేస్తారు, బంధుమిత్రులు కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు, శుభకార్యాలు పాల్గొంటారు. శుభకార్యాలు ఖర్చులు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం కూడా మనకు లేదు. కాబట్టి ఈ వారం అంతా చక్కగా ఉందని చెప్పవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది. ఆరోగ్య రుచి కూడా బాగుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకు ఉండడం అవసరం. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వైద్యులు ఉన్న వారికి మెంటలీ స్ట్రెస్ నుంచి కాస్త తగ్గే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో స్థిరపడడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. మంచి కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. మొత్తం మీద విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు ముఖ్యంగా గత వారం కంటే ఈ వారం ఇంకా బాగుంటుంది. సత్వంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏ పని చేసినా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని చేస్తారు. వ్యాపారం కూడా స్థిరంగానే ఉంటుంది. లాభాలు తక్కువ ఉంటాయని అనుకుంటారు, కానీ భవిష్యత్తులో అవి మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు లాభాలు వచ్చి తర్వాత నష్టం వస్తుంది, కానీ మీకు అలా కాదు. ఇప్పుడు కొంచెం నష్టం అనేవి కాదు, లాభాలు తక్కువ ఉన్న భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు మీ తెలివితేటలతోటి ఏవైతే ఉన్నాయో అవి మంచి ఉపకరిస్తాయి, మంచి దిశగా నడుస్తాయి. మీ మేనేజ్మెంట్ స్కిల్స్ వల్ల 10 మందిని మెప్పించగలుగుతారు. ఇది ఉద్యోగంలోనూ టీమ్ లీడ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, అంతకంటే పై పొజిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి పొజిషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా బాగుంటుంది. స్టీల్, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వరకు బాగుంటుంది. వైద్యుత్వ వారికి, కాస్మెటిక్స్ ఈ రంగాల వరకు బాగుంటుంది. సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పొచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ప్రారంభించండి, మంచి అవకాశం కలిసి వస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్య రుచి కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా 6వ కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో శుక్రుడు మంచిదే, అయితే రవితో హస్తంగతం అయ్యాడు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. మనసు ప్రశాంతత ఉండదు. ఇటు ఉద్యోగంలోనూ స్థిరత్వంగాను, వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఇక చెప్పదగిన విషయం అంటే తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో బాగున్నారు, చక్కగా బలంగా ఉన్నారు, వృత్తిలో ఉన్నారు. వ్యాపారపరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఏదైనా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే చక్కగా ఉంటుంది, లేదు అంటే హడావుడిగా తీసుకునే నిర్ణయాలు ఇబ్బంది పడతాయి. లాభాధిపతి అయిన రవి కూడా జన్మరాశిలో ఉన్నారు. రవి నీచబడి ఉన్నారు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు కంపల్సరీ వస్తాయి. కానీ ఆ వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి,
కాకపోతే మెంటలీ స్ట్రెస్గా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమందికి వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే కెరియర్ పరంగా ఉద్యోగపరంగా వీరికి చక్కగా ఉందనలో ఎటువంటి సందేహం లేదు. చక్కగా బాగుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. కొంతమంది తులారాశికి మాకు బాగాలేదండి అని చెప్పి అంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఈ రాశి ఫలాలు చెప్పడం వల్ల మాకు మొత్తం ఈ వారం అందరికీ బాగోలేదనడం తప్పది. దాంట్లో కొన్ని కోట్ల మంది ఉంటారు తులారాశిలో. దాంట్లో ఒకరికి బాగుంటుంది, ఒకరికి బాగుండదు. కాబట్టి ఏదైనా సరే కొద్ది ఆవగింజంత అదృష్టం ఉంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఆ అదృష్టం కూడా మన చేతి దాకా వచ్చి ఒకసారి మనం చూడలేని పరిస్థితి కూడా ఉంటుంది. అది మన గ్రహస్థితి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వచ్చిన అవకాశాలు మనమే చేజార్చడం వల్ల అవుతుంటాం. ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. నెగిటివ్గా ఆలోచించుకుని వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో అదృష్టం వచ్చినా కూడా దాన్ని నెగిటివ్గానే ఆలోచించుకుని వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మీరు తీసుకున్న నిర్ణయాలు చక్కగా ఉంటాయి. అయితే అందరి సలహాలు సూచనలు కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇటు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు చేసే కార్యక్రమాల వల్ల 10 మంది మెచ్చుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ధనం అధికంగానే వస్తుంది. వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణా చేయండి. ఒకవేళ అప్పులు ఉంటే క్లియర్ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు జన్మించిన వారు విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు నత్తనడుగ్గా నడుస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. 10 మందిలోనూ మనకు ఒక ర్యాంకు రావాలనే భావన కాకుండా మీకు మీరుగానే వెళ్తారు. మంచి ఫలితాలు సంపాదించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన ప్రయత్నాలు కూడా కొంతవరకు సానుకూల పడతాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా లాస్ వచ్చినా, నష్టం ఏదైనా ప్రాఫిట్ వచ్చినా అది నాదే బాధ్యత, ఇది ఎవరికి సంబంధం లేదు, నేనుగానే చూసుకుంటానే భావంతో ముందుకెళ్తారు. అలాగే వ్యవహారాన్ని కూడా నడిపిస్తారు. 10 మందిలో పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే మీకు ఉద్యోగంలో ఎంత పేరు ఉందో అదేవిధంగా నరదిష్టి కూడా అంతే ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని, బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారనే భావన కూడా ఉంటుంది. మీరు 10 మందితో కలిసి ఉంటారు. 10 మందితో బాగుండాలని కోరుకునే రకం మీరు. అలాగే మీరు వెళ్తారు. ద్వితీయ షష్టమాధిపతి గురువు దశమంలో బలంగా ఉన్నారు, ఉచ్చిబట్టున్నారు. పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటాయి. మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటుంది. అయితే అది అందరికీ నచ్చదు. మీరు బాగా ఎదిగిపోతున్నారని చెప్పేసి ఒక ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ పని మీరు చేసుకునేది దైవానుగ్రహం వల్ల అన్నీ మంచిగా జరుగుతాయి. ఒక కాలవేరు రూపం మెడలో వేసుకోండి, లేదా ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్ షర్ట్స్ వేసుకుని వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగానే ఉన్నారు. దశమాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. కుటుంబ పరంగా, ఫైనాన్స్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. గతంలో కంటే కూడా రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందడం, కెరియర్ పరంగా బాగుండడం, కెరియర్ అయ్యే మధ్యలో ఆగిపోయింది అనుకోకుండా ముందుకు వెళ్ళడం, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. వ్యాపార పరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులు కలిసి వస్తుంది. కలిసి వచ్చే కాలాన్ని ప్రస్తుతానికి చెప్పవచ్చు. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యం ఉన్నారు. భాగ్యంలో గురువు ఉచ్చిపట్టున్నారు. అష్టవర్గు సర్వాష్టవర్గులో మంచి బిందువులతో కలిసి ఉన్నారు. ఏ పని చేసినా సద్వినియోగపరచుకోవడం, పేరు ప్రఖ్యాతలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. వీరికి దైవానుగ్రహం చక్కగా ఉంది. ఏ పని చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా పూర్తవుతుంది. కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఏ పనైనా సాధించగలుగుతారు. మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. చక్కగా దైవబలం ఉంది కాబట్టి ఏ పనైనా ముందుకు వెళ్ళండి. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి విద్యాయోగం ఉంది వీళ్ళకి. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది పిల్లలకి. వారికి కాస్త కాలవేరు రూపు మెల్ల వేయడం,
లేదా దక్షిణామూర్తి రూపుని మెడలో వేయడం చెప్పదగినది. ఎందుకంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా పైకి వస్తున్నారు అనే బయట వాళ్ళు ఎందుకు, మన ఇంట్లో వాళ్ళే ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లల మీద రోజు కుంకుమ పెట్టుకుని వెళ్ళండి, నరదిష్టి లేకుండా ఉంటుంది. ఈ రెడ్ కుంకుమ పెట్టుకోవడం వల్ల ఏదైనా నెగిటివ్ ఉంటే అబ్జర్వేషన్ చేసుకుని ఆ నరదిష్టి నుంచి దూరంగా వెళ్తుంది. ఎంతటి వారికైనా నరదిష్టి అంటే అది రాళ్ళు కూడా పగిలిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి మటుకి దక్షిణామూర్తి రూపు, కాలభైరవ రూపు మెడలో వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవరకే కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభం వచ్చే విధంగా గోచరిస్తోంది. మీరు కొన్న స్థిరాస్తుల విలువ కావచ్చు, బంగారం కావచ్చు, లేదా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ అని కావచ్చు, ఇప్పుడు మంచి వచ్చే లాభాలు ఉండే విధంగా గోచరిస్తోంది. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ పర్యటనలు చేసే అవకాశం గోచరిస్తోంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. సంతానం ఆరోగ్యం పట్ల, మీ ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అసిడిటీ, ఇండైజెషన్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. మొత్తం మీద ఫైనాన్స్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. సాధ్యం వచ్చిన ధనంతో కొన్ని అప్పులు తెచ్చగలుగుతారు. నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కుదిరితే దక్షిణామూర్తి అభిషేకం చేసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమ కానీ, నాగసింధూరం కానీ ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి వారం బాగుంటుంది. కుటుంబ పరంగా ఉన్న చికాకులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, అభివృద్ధి చక్కగా ఉంటుంది. దాని నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అదేవిధంగా ఉన్నత ఉద్యోగం కోసం, ఉన్నత ఉద్యోగంలో ఉన్న వారికి కాస్త ఉద్యోగపరంగా చికాకులు అనేవి ఉండే అవకాశం గోచరిస్తుంది. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో బలంగా ఉన్నారు. వీరికి భాగ్యాధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నారు. కాలం కలిసి వచ్చే కాలంని నిజంగానే చెప్పవచ్చు. ఏది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు కొన్ని పనులు నిదానంగా ఉంటాయి. అంటే ఇవాళ అవ్వాల్సిన 10 రోజుల తర్వాత అవడం, బట్ పని అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. పని చక్కగా అవుతుంది. అష్టమంలో గురువు బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభసాటిగా ఉంటుంది. ఎప్పుడో కొన్న స్థలానికి మంచి రేట్ రావడం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి రావడం, ఇటువంటివి జరుగుతాయి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏదీ లేదు. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు శనికి తైలాభిషేకాలు చేయించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం చెప్పదగినది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అభివృద్ధి సాధిస్తారు. అయితే కాస్త మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చక్కగా ఉంది. ప్రయత్నాలు చేసుకోండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం చెప్పవచ్చు. కొత్త పెట్టుబడులు పెడతారు. ఇన్వెస్ట్మెంట్ రూపేణ స్థిరాస్తిని పెంచుకునే అవకాశాన్ని మంచి అవకాశంగా చెప్పవచ్చు. దాన్ని పెంచుకోండి. అదేవిధంగా బంధుమిత్రులతోటి శుభకార్యాలు పాల్గొంటారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు. సంతానం అభివృద్ధి బాగుంటుంది. వారికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా మంచి సంబంధం కూడా వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మొత్తం మీద గడిచిన 2 వారాల కంటే గత వారం బాగుంది. ఈ వారం కూడా బాగుంది. చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా శని స్తోత్రం, శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగినది. 4 మంగళవారాలు కానీ లేదా 4 శనివారాలు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా సరే ఈ అర్ధాష్టమ శనిలో సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామిని పూజించడం అనేది చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు క్రీమ్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. అష్టమంలో కేతు కూడా బలంగా ఉన్నారు. ఆధ్యాత్మిక పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా అనుకోని సంఘటనలు జరుగుతాయి, అది మంచి ఫలితాలే ఉంటుంది. ₹1 ఖర్చు అవుతుంది అనుకున్న చోట ₹2 ఖర్చు అవుతుంది. శుభకార్యాలు చేస్తారు. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది, మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించండి, కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అది వ్యాపారం ఉన్న వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. గత వారం బాగుంది చెప్పినట్టుగా ఈ వారం బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. వ్యాపారం మీద దృష్టి సారించడం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. షష్టమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు, అది కుజుడితో కలిసి. స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ కానీ, ఇండైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన కానీ, మోకాళ్ళ నొప్పులకు సంబంధించినవి, నరాలకు సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అది పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి 8 మంగళవారాలు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కలిసి వచ్చే విధంగా కాలం గడుస్తోంది. అదేవిధంగా రాజకీయ రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద గడిచిన 2 వారాల కంటే ఈ వారం ఇంకా బాగుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు పరిశీలించుకొని అన్నీ ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేదు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, డబ్బు పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. లేదా ముందుకు వెళ్దాం, తర్వాత చూసుకుందాం, మనకు ఎవరు ఏం ఇబ్బంది లేదు, అన్నీ నాకు తెలుసు అనే భావన మీకు ఉంటుంది. రాహు మాయ. ప్రాక్టికల్గా ఏదైనా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. ఎడ్యుకేషన్ పరంగా కూడా 10 మంది సబ్జెక్ట్ మారుస్తుంటారు. మనం అదే సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం, అక్కడ బాగా ఉంటుందని అనుకుంటారు. ఉన్న సబ్జెక్ట్ని వదిలేసి ఇంకో దాన్ని పరిగెత్తడం అనేది తప్పది. ఏదైనా కష్టంగా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అయినా కష్టంగా ఉంటుంది, ఏ ఉద్యోగమైనా కష్టమే. దిగినంత వరకే, దిగిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ పట్టుదల పెంచుకోండి. అంతేగాని ఎవరో చెప్పారు లేదా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్న దాంతో ఎడ్యుకేషన్ పాడు చేసుకోవద్దు. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పచ్చు. శుభకార్యాలు చేయగలుగుతారు. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసిన వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. శుభకార్యాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అదేవిధంగా వ్యాపారంలోనూ మంచి లాభసాటిగా ఉంటుంది. గడిచిన 4 వారాల కంటే మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగ వేటలో ఉంటారు. ఎప్పుడైనా సరే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకుండా నూతన ప్రయత్నాలు చేసుకోండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాలం అంత అనుకూలంగా లేదు. అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, అన్నీ మాయ. ఒక రకమైన ద్వితీయంలో రాహు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఆ మాయలో పడి మనం అన్నీ కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతిదానికినూ ఆశకి పడకుండా స్థిరమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. ఒకరిని చూసి మనం చూసినట్టు, ఒకరిని చూసి వాళ్ళు బాగా ఎదుగుతున్నారు వాళ్ళు కూడా అలాగే ఉందాం అనుకోవడం పొరపాటు. మనం మనలాగే ఉండండి. మీకు మీలాగే ఉండడం చెప్పదగింది. దానివల్ల పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, లేకపోతే పేరు పోయే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపు చదువుకేను, కెరియర్కిను, కాలభైరవ రూపు నరదిష్టికి, ఆరోగ్యానికి, ఇవి 2 మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు
ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. అయితే శుభకార్య విషయంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. అది వివాహ శుభకార్యం కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఏదైనా సరే ఘనంగా చేయాలి, నలుగురిలో ఘనంగా చూపించుకోవాలనే భావంతో ఉంటారు. అది అందరికీ కాదని కొంతమంది మటుకే, ఏదైనా వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎక్కువగా ఖర్చు చేస్తారు, కొంతమంది సేవింగ్స్ చేస్తారు. ఇది ప్రతి రాశికి అలాగే ఉంటుంది. అంతేగాని ప్రతి రాశి వారు బాగా ఖర్చు చేస్తారు, విచ్చలవిడిగా ఉంటారని మటుకు కాదు. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎప్పుడో కొన్న స్థిరాస్తుల విలువ పెరగడం కూడా ఒక అందుకు మంచిదని చెప్తావచ్చు. తృతీయాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు కూడా దశమంలోనే ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. అయితే ఏదైనా డబ్బు వచ్చిన దానికి నిలకడ తక్కువగా ఉంటుంది. ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు పెట్టడం ఎలా అవుతుందో నాకు తెలియదు. అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. కొన్ని ఉద్యోగం వచ్చింది అనుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. దైవరాధన ఎక్కువ చేయడం మంచిది. ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని మధ్యస్థంగానే ఉన్నారు. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6 బాగున్నారు. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా అవి సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. కొంతమందికి సర్జరీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. నూతన బ్రాంచ్లు ప్రారంభించాలి లేదా అనుకుంటారు. ఫైనాన్స్ పరంగా అన్నీ చూసుకోవడం చెప్పదగినది. 10 మంది చెప్పారని చెప్పేసి మన ఓన్గా ఆలోచించుకోకుండా వెళ్ళడం చెప్పదగింది కాదు. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేప్పుడు 10 మంది సలహాలు తీసుకోవడం చెప్పదగింది. మీకు మీరుగా ఒక నిర్ణయం ఏదైతే తీసుకుంటారో దానివల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కింద కూడా కుంభరాశి వారికి ఈ వారం కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం బాగుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి. మంచి ఉద్యోగం కూడా వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలో సీటు కానీ లభించే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా ఎవరైతే సివిల్స్ కానీ ఇతరత ఉద్యోగస్తులు ప్రిపేర్ అవుతున్నారో కాలం అనుకూలంగా ఉంది. గట్టిగా కృషి చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఏలాంటి నడుస్తున్నా కూడా వీరికి శని అనుకూలంగానే ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపు, కాలవి రూపు మెడలో వేసుకోండి. విద్యార్థులు ముఖ్యంగా అందరూ వేసుకోవచ్చు, కానీ విద్యార్థులు ముఖ్యంగా కాలవి రూపు మేధా దక్షిణామూర్తి రూపు వేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. అయితే ధన నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోకపోవడం, మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, ఇటువంటి అవకాశాలు గోచరిస్తుంది. వ్యాపార పరంగా కూడా కొంత నష్టం వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కుటుంబ పరంగా మటుకి అశాంతి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించి మాట్లాడాలి. అన్నీ బాగున్నాయి, మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మన పని మనం చేసుకుపోదాం, ఏం చెప్పినా చెల్లుతుంది అన్న భావంతో కాకుండా సామరస్యంగా ఉండడానికి, నలుగురితో పాటు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అది అందరికీ కాదండి, కొంతమందికి. ఎందుకంటే కొంతమంది బాగుంది అనుకుంటాం ముందుకెళ్తారు. కొంతమంది నాకు ఎవరు అవసరం లేదు, నాకు నేనుగానే ఉండాలనే భావంతో ఉంటారు. ఏదైనా సరే మీకు మీరుగానే ఉండండి, కానీ కుటుంబంలో మటుకు కలిసి ఉండండి. కుటుంబ పరంగాను జీవిత భాగస్వామ్యంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సంతాన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో అస్తంగతమై ఉన్నారు. రవి శుక్రుడు కలయిక, శుక్రుడు అస్తంగతమై ఉన్నాడు. అందుకే అంటారు, ఏదైనా సరే ఒక పని చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, రూపాయి ఖర్చు ఇలా సేవింగ్స్ చేద్దాం అనుకోవడం ఆవిరైపోవడం ఉంటుంది. డబ్బు విషయంలో సాధ్యమనుకు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.
మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో బలంగా ఉన్నారు. గురు అనుగ్రహం ఉంది. గురువు ఉచ్చిపట్టున్నారు. అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఏదైనా సరే ప్రయాణాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఆరోగ్య విషయంలో కూడా ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. కాలం కూడా కలిసి రావాలి. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగడుగున అడ్డుపడే వాళ్ళు ఉంటారు. మనం ఒక 4 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక లాగే వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటుంది బిజినెస్ చేయవా లేదా అనే భావన కూడా ఉంటుంది. కానీ ఒక్కటి ఏంటంటే మీ ధైర్యం. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. మేన్ రాశి గతంలో కూడా చెప్పాను, మీ ధైర్యం. ఈ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ ఆ చిన్న ధైర్యం మీరు కోల్పోతుంటారు. ఆ కోల్పోవడం వల్ల సమస్తం ఏదో కోల్పోయిన భావన ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన బంధువులు కావచ్చు, వ్యాపారంలో ఉన్న అందరూ అవి మనకి ఏదో దూరం అయిపోయాం, మనం ఇదైపోయాం అన్న భావన ఏర్పడుతుంది. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా మీ వరకు మీరు కష్టపడి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వస్తుంది అనుకుంటాం, అది వెనక్కి వెళ్ళిపోవడం, మీకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి రావడం, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఇంకొకరికి రావడం, ఉద్యోగులు ఎంత కష్టపడ్డా కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, చేదాకా వచ్చిన ఉద్యోగం చేయజారిపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇది తాత్కాలికమే. గతంలో కొన్న ఇబ్బందుల కంటే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అంతవరకు అవసరం లేదు. గురువు అనుగ్రహం బాగుంది, చక్కగా ఉంది. ఏదైనా సరే రాశ్యాధిపతి పంచంలో ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు అవుతాయి. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఎప్పటి నుంచో వివాహం కాకుండా ఆగుతున్నాయి, వివాహం సంబంధాలు కుదరట్లేదు, వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. చక్కగా వివాహ సంబంధాల ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదవాలి, పైకి రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో శని గత వారం కంటే ఈ వారం పర్వాలేదు, కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఫైనాన్స్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిదానమైన వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలోనే ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు బాగుంటాయి. కానీ ఏమీ ఆశించలేదే, ఏమీ సంపాదించట్లేదే, లేదా ఏవి అనుభవించట్లేదే, అయ్యో మనం ఎక్కడికైనా వెళ్దాం, రూపాయి ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే అయ్యో పిల్లల కోసం ఉంటుంది, లేదంటే ఇంట్లో దాచాలి, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి తప్పితే కానీ అయ్యో అటు వెళ్దాం, దైవ దర్శనం చేసుకుందాం, లేదా నలుగురితో కుటుంబంతో కలిసి బయట సరదాగా వెళ్దాం అనే భావన ఎక్కువగా ఉండదు. ఏదో ఒక తెలియని డిప్రెషన్ లెవెల్లో ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పఠించండి. లేదా మీ కులదైవానికి 108 సార్లు నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా సరే మన సంకల్పం గట్టిదై మన పని మనం చేసుకోవడం చెప్పదగినది. రాశి ఫలాలు కావచ్చు, జాతక ఫలాలు కావచ్చు, ఏదైనా 50% ఉంటే 50% మనమే డిపెండ్ అయి ఉంటుంది. మన సంకల్పం, ఇందాక మీకు చెప్పినట్టుగా మీ ధైర్యం, ఈ ధైర్యం కనుక ముందు ఉంటే ఇవన్నీ మీ తోడు ఉంటాయి. అదే ధైర్యం మనకి లేకపోతే ఇవన్నీ ఏవీ రావు మనకి. అందుకే అన్నారు, ఏదైనా సరే మన ధైర్యం మనం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం, లేదా ఎర్రచందనమాల మెల్ల వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.